ఓకే. రమణ గారు చూసినట్టయితే అసలు అంటే ఇంతకుముందు మీరు అన్నారు కదా! సో, రాజశ్యామల యాగం చేస్తే రాజ్యాధికారం వస్తుంది. అదే రాజ్‌మహల్ కట్టిస్తే రాజ్యాధికారం వచ్చిన తర్వాత రాజ్యాధికారం శాశ్వతంగా ఉంటుంది అనే మాటలు జగన్ నమ్మి అంటే స్వరూపానంద చెప్పిన ఇలాంటి మాటలు జగన్ నమ్మి బోర్లా పడ్డారు అనుకోవచ్చా మనం? అండ్ ఈ రోజుల్లో ఇంకా ఇలాంటి మాటలు నమ్ముతున్నారు అంటే ఎలా చూడొచ్చు దీన్ని? మరి ఏంటంటే నేను అనుకోవటం హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు బుట్టలో పడే పరిస్థితి అయితే నేను లేదనుకుంటాను. హ్మ్. ఏమో ఆ ప్యాలెస్ అన్నది ఆయనకి అలా ప్యాలెస్ కొనుక్కున్నారు హ్మ్. జగన్మోహన్. మీరు బెంగళూరులో ఒక ప్యాలెస్, లేవలాపేటలో ఒక ప్యాలెస్, హ్మ్. అలాగే రెండోసారి గెలిచేస్తారు ఇక్కడ రుషికొండలో ఒక ప్యాలెస్ కట్టేద్దామని చెప్పేసి ఆయన అనుకుని ఉంటుంది. కానీ హ్మ్. నేను పూర్తి స్థాయిలో నిజంగా ఈయన మాయ మాటలు నమ్మే వ్యక్తి అయితే ఆయన ఎన్ని దారుణాలు జరిగాయి. ఆ ఎంతమంది అమాయకులు అరెస్ట్ అయ్యాం ఆ రామతీర్థంలో మేము ఎంతసేపు నిర్బంధింపబడ్డాము. మరి ఇవన్నీ చేయరు కదా ఈయన మాటలు వినేవాళ్ళే. ఈయన ఒక ఫేక్ స్వామిజీ. జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఈయన ఒక ఫేక్ స్వామిజీ. హ్మ్. హ్మ్. నేను ఆయన బుట్టల పట్ల ఈయన ప్రలోభాలకి అది లొంగారని నేను నమ్మను. హ్మ్. ఈయనకి ఆయనకి ఒక అండర్‌స్టాండింగ్ ఉంది. ఆ అండర్‌స్టాండింగ్ మధ్యలో నడిచి హ్మ్. ఆయనకి ప్యాలెస్‌లు పిచ్చి. ప్రతి దగ్గర ఒక ప్యాలెస్ ఉండాలన్నది ఆయన హ్మ్. ఆయన ఆ పిచ్చితోనే ఆయన కట్టించారనుకుంటాను గానీ, హ్మ్. కానీ ఆయన చేసింది ఒక ఒక మహా ఒక తప్పేంటంటే హ్మ్. అది నాకు చిన్నప్పటి నుంచి నేను అక్కడికెళ్తాను. ఒక సుభద్రమైన శివాలయం ఉంటుందక్కడ. హ్మ్. కొండ హ్మ్. దిగువన కాసుకొని. హ్మ్. అలాగే అక్కడ భక్తుల పీఠం ఉంటుంది. హ్మ్. అక్కడ ఒక శక్తి పీఠం వల్లే దాన్ని ఆ కొండనంతా రన్ చేస్తారు. హ్మ్. దాన్ని తొక్కిచ్చేసి ఆ దేవుడి నెత్తి మీద ఈయన ఇలాంటి వ్యాసాలు నిజంగా అలాంటి దరిద్రం అంతా ఈయన చేయబట్టే హ్మ్. ఆయన ఓటమికి కారణం కూడా అందులో ఒక కారణం ఈ కారణం. హ్మ్. నిజంగా లోటస్ ఇది గాని మనకి హ్మ్. లోటస్ పాండ్ 40 గదులు ఇల్లన్నారు. హ్మ్. ఇది కూడా గాని జనాలు చూస్తుంటే నిజంగా ఆ 11 సీట్లు కూడా ఇచ్చేవాళ్ళు. హ్మ్. ఆ! ఓకే.